ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ గారు ఉన్నారు. జగన్ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా కూడా సోషల్ మీడియా విషయంలో కావచ్చు అవన్నీ చూస్తూనే ఉన్నారు. అండ్ ఈ 10 సంవత్సరాలుగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఎవరు ఏం చెయ్యలేదు. సో వీళ్ళు చేయడం వల్లనే తెలంగాణకి దృష్టి పట్టింది. సో వాళ్ళని ముందు శిక్షిస్తే తప్పించి, వాళ్ళని ముందు బట్టలిప్పి కొడితే తప్పించి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాదని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. సో నిజంగా ఈ 10 సంవత్సరాలు అస్తవ్యస్తం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఏ సెక్టార్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. నేను 2-3 సెక్టార్లు చెప్తాను. నేను 2014లో ఐటీ ఎగుమతుల విలువ 56,000 కోట్లు ఉండే. 2023లో 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో 56,000 కోట్ల నుండి 2,41,000 కోట్లకి ఐటీ ఎగుమతులను పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే, కేసీఆర్ గారి నాయకత్వానిదే. అంటే దేశంలో అన్నిటికంటే ర్యాపిడ్గా ఐటీ గ్రోత్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ కానీ, ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఐటీ ఉద్యోగాలు కానీ అన్నిటికంటే ర్యాపిడ్ గ్రోత్ మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. వరి ధాన్యం ఉత్పత్తి కూడా 2014లో ఉన్న దానికంటే 2023లో ఏ స్థాయికి వచ్చింది, దేశంలో నంబర్ 1 స్థాయికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు. అదేవిధంగా వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నాలజీ ఇన్క్యుబేటర్ టీ హబ్ని నిర్మించారు. ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ టీ వర్క్స్ని నిర్మించారు. ఇట్లా ఏ సెక్టార్ని గురించి మాట్లాడినా కూడా అన్ని సెక్టార్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లారు. జిఎస్డిపి కావచ్చు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కావచ్చు. అదేవిధంగా కోట్లు తీస్తున్నారండి పెట్టుబడులు 2 సంవత్సరాల లోపల. అది ఘనత కాదా? 10 సంవత్సరాలు మీరు తెచ్చింది ఎంత, వాళ్ళు 2 సంవత్సరాల వాళ్ళు అన్ని కోట్లు తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకొని దావోస్ కి గతంలో రేవంత్ రెడ్డి గారు పోయి నేను 1,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినా అని చెప్పి వాళ్ళు ప్రకటించుకోరు. దాంట్లో రియలిస్టిక్ గా మేము చర్చకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము. ఆ 1,70,000 కోట్లలో ఒకటే ఒక ఇన్వెస్ట్మెంట్, అది అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ 60,000 కోట్లు. ఒకటి రియలిస్టిక్ పెట్టుబడి. మిగతా అన్ని కూడా బోగస్. దాని మీద మేము ఎప్పుడు కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ చుట్టాలతోని, వాళ్ళ దోస్తులతోని, బోగస్ కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి 60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది రియలిస్టిక్, అది మేము ఒప్పుకుంటున్నాము. కాకపోతే దాని నేపథ్యం మీకు చెప్తాను. 2020వ సంవత్సరంలోనే అమెజాన్ అనేది వాళ్ళ ఫస్ట్ డేటా సెంటర్ని మన తెలంగాణ రాష్ట్రంలో మన మీర్ఖాన్పేట్ ప్రాంతంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న 48 ఎకరాలలో. అక్కడ 3,000 మంది ఎంప్లాయీస్ ఆల్రెడీ ఇప్పుడు ఫంక్షనింగ్లో ఉన్నారు. ఆ సంస్థని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంస్థ అక్కడ రావడానికి గల కారణము కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి ఉండి ఆయన జరిపినటువంటి చర్చలు, ఇక్కడ వాళ్ళకి కల్పించినటువంటి ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ వల్ల హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొని ఇక్కడ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ని, ఇక్కడ పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే వాళ్ళు ఒక స్టేట్మెంట్ సుస్పష్టంగా ఇచ్చారు. సమీప భవిష్యత్తులో అంటే 2 నుండి 3-4 సంవత్సరాల కాలంలోనే దీనికి అనుసంధానంగా మరొక పెద్ద డేటా సెంటర్ని మేము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం మాకున్నది అని చెప్పి అప్పుడే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి 60,000 కోట్ల ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అది గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్ గారి కృషితోనే వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ గా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు, వీళ్ళ కృషి వల్ల మేమే ఫస్ట్ నుండి దీని ఇనిషియేట్ చేసి దీన్ని క్లోజ్ చేసాం డీల్ అనేటువంటి చెప్పుకునేటువంటి ఒక్క పెద్ద ఇన్వెస్ట్మెంట్ని, ఏదైనా విజిబుల్ డెవలప్మెంట్ ని చూపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తెచ్చినటువంటి ఒక్క డెవలప్మెంట్ ని విజిబుల్ గా స్టార్ట్ అయింది ఆ వర్క్ గ్రౌండ్ మీద. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు ఏదైతే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే వాళ్ళు ఇప్పుడు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు, మొన్నటికి మన గచ్చిబౌలిలో కావచ్చు, బహదూర్పురాలో కావచ్చు, అవన్నీ కూడా గతంలో కంప్లీట్ అయినాయి. 60-70% కంప్లీట్ అయినాయి. 34 రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎస్ఆర్డిపిలో భాగంగా అప్పుడే ఇనాగ్రేషన్ అయినాయి గత 10 సంవత్సరాల హయాంలో. వీళ్ళు చేసినటువంటి 3 ఇనాగ్రేషన్లు కూడా 70-80% బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. వీళ్ళు కొత్తగా ఇనిషియేట్ చేసినటువంటి ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్ట్ కావచ్చు, ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. వాళ్ళు తెచ్చినటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ మీద ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిందా చూపించమని చెప్పండి. 2026వ సంవత్సరంలో కూడా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గూగుల్ క్యాంపస్ ని హైదరాబాద్ లో వాళ్ళు ఓపెనింగ్ చేయబోతా ఉన్నారు. ఈవెన్ అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇనిషియేట్ అయింది. వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేసి నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఆయన మళ్ళీ ఒకసారి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము, వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక్క ఇన్వెస్ట్మెంట్ విజిబుల్ డెవలప్మెంట్ వాళ్ళు గ్రౌండ్ మీద చూపిస్తే డెఫినెట్ గా వాళ్ళు చేసినటువంటి ఆరోపణకి మేము ఒప్పుకుంటాం.